శ్రీమన్మహాభారతము 578వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 55వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, దుర్యోధనుడు ధృతరాష్ట్రునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ తండ్రి, మా పనులన్నింటినీ మేము చక్కగా చేసుకునేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి వారము. అట్లాంటి వారమైనటువంటి మమ్మల్ని నువ్వు మోహపెడుతూ ఉన్నావు. లోక వ్యవహారము కంటే రాజవ్యవహారము వేరు అని సాక్షాత్తుగా బృహస్పతే చెప్పాడు. రాజు తస్మాత్ రాజ్ఞా ప్రమత్తేన స్వార్థశ్చింత్యః సదైవహి. రాజు ఎప్పుడూ కూడా జాగరూకుడై ఉండాలి. తన ప్రయోజనము గురించే ఆలోచించాలి. ఉజ్వలమైనటువంటి శత్రు సంపదనంతటిని కూడా పొందాలి అనేటటువంటి కోరిక కలిగి ఉండాలి. చాటుగా ఉన్నా వెల్లడిగా ఉన్నా ఏ ఉపాయము శత్రువును మిక్కిలిగా బాధిస్తుందో అదే శస్త్రమవుతుంది. అట్లాంటి శస్త్రాన్నే మనము వాడాలి. ఓ రాజా, శత్రుశ్చైవహి మిత్రంచ న లేఖ్యం నచ మాతృకా. ఇతడు శత్రువు, ఇతడు మిత్రుడు అని ఎక్కడా వ్రాసి పెట్టి ఉండదు. అది శాశ్వతముగా అలాగే ఉండదు. మనని ఎవడు బాధిస్తాడో వాడే మనకు శత్రువు. అయితే సంతృప్తిగా ఉంటే అది సకల సంపదలను నాశనం చేసేస్తుంది. సంతుష్టిగా ఉంటే, ఉన్నదానితో తృప్తి పడితే అది సకల సంపదలను నాశనం చేస్తుంది. అసంతోషః శ్రియో మూలం. అసంతుష్టియే సకల సంపదలకు మూలం. అందుకని దానినే నేను కోరుకుంటాను. ఓ రాజా, తన ఉన్నతి కోసమని ప్రయత్నించటమే పరమనీతి. అంతకంటే గొప్ప నీతి లేదు. ఓ తండ్రి, గతంలో ద్రోహము చేయను అని ప్రతిజ్ఞ చేసి కూడా దేవేంద్రుడు నముచి దానవుని యొక్క శిరస్సును ఖండించాడు. అంటే శత్రువుల పట్ల ఇట్లాంటి ప్రవర్తన సనాతన కాలము నుండి వస్తోంది. ఇది ఇంద్రునికి కూడా సమ్మతమే. సర్పము కన్నాలలో ఉండేటటువంటి ఎలుకలను మృంగివేసినట్టుగా శత్రుత్వాన్ని కలిగి ఉండనటువంటి రాజును భూమి మృంగివేస్తుంది. దేశాంతరము వెళ్ళనటువంటి బ్రాహ్మణుడిని ఈ భూమి మింగివేస్తుంది. ఓ రాజా, మానవునికి జన్మతః శత్రువు ఉండడు. ఎవరితో పాటు సాధారణమైన వృత్తి కలిగి ఉంటాడో అతడే శత్రువు. అంటే ఒకే రకమైనటువంటి వృత్తిలో ఉండేటటువంటి వారు పరస్పరం శత్రువులే, ఇతరులు శత్రువులు కారు. నిరంతరము వృద్ధి చెందుతూ ఉండేటటువంటి శత్రుపక్షాన్ని అజ్ఞానముతో ఉపేక్షించినటువంటి వానిని ఆ శత్రువు విస్తరించిన వ్యాధిలాగా సమూలముగా నాశనం చేసేస్తాడు. చెట్టు మొదట్లో పుట్టినటువంటి పుట్ట చివరి వరకు చెట్టును తినేసినట్టుగా పరాక్రమముతో బాగా వృద్ధి చెందుతూ ఉండేటటువంటి శత్రువు అల్పుడైనప్పటికీ సర్వనాశనం చేస్తాడు. పుట్టినప్పటి నుండి ఎట్లా మనము పెరుగుతూ ఉన్నామో ఆ రకంగానే సంపద కూడా పెరగాలి అని కోరుకునేటటువంటి వాడే వృద్ధి చెందుతాడు. పరాక్రమము తాత్కాలిక వృద్ధి మాత్రమే. ఓ తండ్రి,
పాండవుల సంపదను పొందనైనా పొందుతాను, లేదా యుద్ధములో చావనైనా చస్తాను. ఇటువంటి జీవితముతో నాకు పనే లేదు. పాండవులేమో నిత్యమో వృద్ధి పొందుతూ ఉన్నారు, మన వృద్ధి మాత్రం అస్థిరంగా ఉంది అంటూ దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి చెప్పుకుంటూ ఉన్నాడు తన బాధనంతటిని. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.